చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్, అలాగే ఒక మంచి పాట పసుపు పసుపు జెండా అని చెప్పి మరి విజయవాడ కేశినేని చిన్ని గారు అట్లూరి నారాయణరావు గారితో ఒక మంచి పాట ఒకటి, నిజంగా చంద్రబాబు నాయుడు గారి జీవిత చరిత్ర అంతా కూడా దాంట్లో వచ్చేటట్లు ఒక పాటని ఆయన డిజైన్ చేయడం జరిగింది. ఆ పాటని ఇప్పుడు ఈ పుట్టినరోజు సందర్భంగా ఇనాగ్రేట్ చేస్తాం. జనరల్గా పార్టీ పాటలు ఎలా ఉంటాయంటే ఏదో ఎలక్షన్ సందర్భంగాను, లేదంటే ఏదో ఆ పార్టీ వాళ్ళే పెట్టుకోవాలనే ఒక అర్థంతో ఉంటాయి. కానీ ఈయన తయారు చేసిన ఈ పాటతో మటుకి రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఈ పాట కనుక వింటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీద గౌరవంతో కలుగుతుంది. అంత చక్కగా ఆ పాటని డిజైన్ చేయటం, ఆ పాటలో చంద్రబాబు నాయుడు గారి జీవిత చరిత్ర, ఈ రాష్ట్రానికి ఆయన చేసిన సేవలు, ఇవన్నీ కూడా ఒక కథానిక రూపంలో ఆ పాటలో తేవడం జరిగింది. ఆ పాట తయారు చేసిన వారికి, రచించిన వారికి, దాన్ని ట్యూన్ చేసిన వారికి కూడా అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక అభినందన తెలుపుతూ, ఈ సందర్భంగా మరి ముందుగా ఈ కార్యక్రమం ముందు పెన్ షాట్ అనే ఒక దినపత్రిక వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి జీవిత చరిత్ర మీద ఒక పుస్తకం రాయడం జరిగింది. ఆ పుస్తకాన్ని ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుల చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేస్తారు. మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో మన ప్రియతమ నేత, తెలుగుదేశం పార్టీ అధినేత, దేశ విదేశీ 73వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న దార్శనికుడు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవ వేడుకలు ఈ రోజున తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో మన ప్రియతమ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు గారి ముఖ్య అతిథిగా మనం జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం సాదర స్వాగతం పలుకుతున్నది. మన కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడానికి ముందుగా నారావారి పల్లెటు నవ్యాంధ్రప్రదేశ్ ఒక బ్రహ్మాండమైన సీడీ శ్రీ కేశినేని చిన్ని గారు ఆవిష్కరింపజేయడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఉంది ఆ సీడీని. ఆ సీడీని ప్లే చేయవలసిందిగా కోరుతున్నా. నారావారిపల్లి నుంచి నవ్యాంధ్ర వరకు Thank you.
ధన్యవాదాలు అందరూ, ధన్యవాదాలు. ఇక్కడే కాదు, ప్రపంచం నలుమూలల ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఊరా వాడ ఈరోజు ప్రతి తెలుగోడు పండుగల జరుపుకుంటున్నటువంటిది చంద్రబాబు నాయుడు గారి జన్మదినం. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర చరిత్రలో అందరికంటే ఎక్కువ కాలం ముఖ్యమంత్రి చేసినటువంటి నాయకుడు, చరిత్ర సృష్టించినటువంటి నాయకుడు. అంతేకాదు, వారు పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు ఆయన కాలేజీ రోజుల్లోనే ప్రజా సమస్యలు టేకప్ చేశారు. ఆయన పక్క 5-6 ఊర్లకి 15-20 కిలోమీటర్లు వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి ఉంటే పక్కనున్నటువంటి గ్రామంలో ఆయన జడ్పీ స్కూల్ ఏర్పాటు చేయడానికి ఆనాడే కృషి చేశాడు. అంతేకాదు, యూనివర్సిటీకి వచ్చిన తర్వాత యూనివర్సిటీలో కూడా మనం ఎన్ఎస్ఎస్ క్యాంప్స్ అంటాం. గ్రామాల్లో విద్యార్థులు పోయి రోడ్లు బాగు చేస్తేది, ఆ కార్యక్రమాల్లో కూడా అప్పుడే పాల్గొనేవాడు. అంతేకాకుండా రాజకీయాల్లో, యూనివర్సిటీ రాజకీయాల్లో కూడా ఉండి చురుగ్గా పాల్గొనేవాడు. యూనివర్సిటీలో ఉన్నప్పుడు కూడా పిల్లలకి ఎవరికి ఏ సమస్య ఉన్నా ముందుండి పనిచేసేవాడు. అలాంటి లక్షణాలతో మొట్టమొదట ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తే చంద్రగిరి నియోజకవర్గంలో విద్యార్థి నాయకుడిగా పోటీ చేసి బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిచాడు చంద్రబాబు నాయుడు గారు. అనంతరం కొద్ది కాలానికే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అంజయ్ గారు క్యాబినెట్లో. అనంతరం తెలుగుదేశం పార్టీలో నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తర్వాత కాంగ్రెస్ కుట్ర రాజకీయాలకి ఎన్టీ రామారావు గారి పాలనని బర్తరఫ్ చేశారు ముఖ్యమంత్రిగా. అప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, కుట్ర రాజకీయాలను ఎండగొట్టడం కోసం చంద్రబాబు నాయుడు గారు రామారావు గారికి వెన్నంటే ఉండి శాసనసభ్యులందరినీ చాలా చాకచక్యంగా భద్రంగా బెంగళూరు తీసుకెళ్లి క్యాంపు పెట్టి తిరిగి వచ్చి నెల రోజుల తర్వాత ప్రజా ఆగ్రహానికి బెదిరినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇందిరాగాంధీ గారు వారిని బల నిరూపణ చేసుకోవాల్సిన అవకాశం ఇచ్చింది. చరిత్రలో ఇందిరాగాంధీ ఒక ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేస్తే తిరిగి ముఖ్యమంత్రి అయిన వాడు లేడు ఆ కాలానికి. అలాంటిది ఎన్టీ రామారావు గారికి అవకాశం ఇస్తే చంద్రబాబు నాయుడు గారు నంది హిల్స్ నుంచి మొత్తం ఎమ్మెల్యేలను తీసుకొని వచ్చి చాకచక్యంగా బల నిరూపణలో కీలకమైన తెర వెనుక పాత్ర వహించి తిరిగి ప్రభుత్వాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ప్రతిష్ఠించిన వెంటనే అన్నగారు ఈ ప్రభుత్వం ఫిరాయింపులదారులతో ఉన్నది కనుక కొంతమంది నాయకులు ఇలాంటి కల్తీ రాజకీయాలు నేను సహించను, మళ్ళా ప్రజల దగ్గరికి వెళ్తా, ప్రజల మ్యాండేట్ కోరతానని ప్రభుత్వాన్ని రద్దు చేశాడు. 3 సంవత్సరాలు ప్రభుత్వం ఉంటే ఏ రాజకీయ నాయకుడైనా ఈ కాలంలో చేస్తారా? దమ్ముందా, ధైర్యం ఉందా? ఆలోచించండి. నిజాయితీకి రాజకీయాల కట్టుబడినటువంటి వాడు ఎన్టీ రామారావు గారు. ఆ విధంగా ఎన్నికలు జరిగినా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం. ఎన్నికల్లో పోటీ చేయకుండా గండిపేటలో పార్టీ కార్యాలయంలో ఉండి రోజు ఉదయం క్యారేజ్ తీసుకొని గండిపేటకి వెళ్ళి సాయంత్రం వరకు కూర్చునేవాడు. శిక్షణా శిబిరాలు నడిపేవాడు, పార్టీ సభ్యత్వం చూసేవాడు, పార్టీ కంప్యూటరైజేషన్ చూసేవాడు, పార్టీ కమిటీల నిర్మాణం చూసేవాడు. ఆ కాలంలోనే బాబు గారు నన్ను 87లో కాలువబుగ్గ క్యాంపుకు పంపించిండు. కాలువబుగ్గ క్యాంప్ ఏంది సార్, బాంబుల సీమ, నేను అక్కడికి పోను, చివరికి అందరు పోయింది దాకుండి సాయంత్రం బయటకు వస్తుంటే పోయి కలిసా.
మరి ఎక్కడికి పోతావు అన్నాడు. నిజంగా నేను వేస్తున్నావు అనుకొని ఖమ్మం వరంగల్ వేయండి సార్ పోయి వస్తా అన్న. నిన్నేసిందే అందుకోసం వేసా, అక్కడికి చేంజెస్ ఉండవు వెళ్ళమన్నాడు. 10 రోజులు పోయి అక్కడ మండల పార్టీ ఎన్నికలు జరిపొచ్చా. అంత పట్టుదలగా పకడ్బందీగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు ఆ రోజు ఆయన చేసిన నిర్మాణం ఆ రోజు మీ అందరూ వినుంటారు. చంద్రబాబు నాయుడు గారు మండల పార్టీ ప్రెసిడెంట్లను కూడా పేరు పెట్టి పిలిచేవాడని. ఆ విధంగా నిర్మాణం చేసి ఆయన పార్టీలో తల్లో నాలుకలాగా వేళ్ళూనుకొని కట్టుదిట్టమైన పునాదులు వేశాడు. అనంతరం మీ అందరికీ తెలుసు, మళ్ళా 5 సంవత్సరాలు ఆగి మళ్ళా ఎన్నికలు వచ్చిన తర్వాత ఆయన పోటీ చేసి ఎమ్మెల్యే అయి మంత్రి అయ్యాడు. చంద్రబాబు నాయుడు నందమూరి తారక రామారావు గారి క్యాబినెట్లో ఆర్థిక మంత్రి, రెవెన్యూ మంత్రి, ఈ 2 కీలక శాఖలు ఒకరికే ఇచ్చింది ఆంధ్రదేశ చరిత్రలో మొదటిసారి, అదే చివరిసారి. అది ఇప్పటికీ చాకచక్యంగా పదవి నిర్వహించి ఎవరికి ఏ సమస్య ఉన్నా పనిచేస్తూ చంద్రబాబు నాయుడు గారు తనదైన ఉనికిని నిలుపుకొని చివరికి కష్టకాలంలో ఒక దుష్టశక్తి పార్టీని ఆవరించి కష్టాలు వచ్చిన టైంలో మొత్తం పార్టీని కాపాడుకోవటానికి రాముడితో ఆంజనేయుడు ఎట్లా మరి పోరాడాడు ధర్మం కోసం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా రామారావు గారితో పార్టీ కోసం పోరాడి పార్టీని కాపాడుకోవటం కోసం మళ్ళా ముఖ్యమంత్రి బాధ్యతలు కష్టమైన, నష్టమైన, భారమైన, ఎంత బాధైనా తప్పనిసరిగా తీసుకున్నారు బాధ్యత. తీసుకొని మీ అందరికీ తెలుసు ఆయన పదవి బాధ్యతలు తీసుకున్న రోజున రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉంది, క్లిష్టమైనటువంటి పరిస్థితి ఉంది. కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోద్దో తెలియదు. ఆర్థిక పరిస్థితి భయంకరంగా ఉంది. మొత్తం అన్ని శాఖల్లో శ్వేతపత్రాలు ప్రకటించాడు. ఒట్టిపోయిన ఖజానా ఇచ్చారు. మధ్యలో 5 ఏళ్లు కాంగ్రెస్ వాళ్ళు ఏలారు కదా, ఏలినప్పుడు లూటీ జరిగింది. ప్రభుత్వం అంతా, ప్రజాధనం అంతా. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు, కుడి చేయి ఎడం చేయి, రేనక పగలనక ప్రతి నిమిషం ఇదే పని ఈ రాష్ట్రంలో జరుగుతున్నది. అందువలన అట్లాంటి గడ్డు పరిస్థితుల్లో ఆ రోజు ముఖ్యమంత్రి బాధ్యత తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళా 5 సంవత్సరాల కాలంలో ప్రజాహిత కార్యక్రమాలు ఎన్నో పెట్టాడు. ఎన్ని పెట్టాడు? 1, 2? డ్వాక్రా ఉద్యమం, సమాజంలో సగభాగమైన మహిళలందరికీ డ్వాక్రా ఉద్యమం తీసుకొచ్చి తమ కాళ్ళ మీద తాము నిలబడాలని భారతదేశ వ్యాప్తంగా డ్వాక్రా ఉద్యమం 50% ఉంటే ఒక్క ఆంధ్రదేశంలోనే 50% ఉద్యమం ఉంది. ఆ విధంగా ఆయన ప్రతి ఇంటి మహిళని ఆర్థికంగా సాధికారత సాధించడం కోసం పనిచేశాడు. అంతేకాదు మళ్ళా మొన్న అధికారానికి వచ్చినప్పుడు పసుపు కుంకుమ ఇచ్చి వేలాది కోట్ల రూపాయలు ఇచ్చి మీ అందరినీ కూడా శక్తివంతులను చేయటం జరిగింది. మహిళల్ని విద్యా విషయంలో ఆలోచిస్తే ఆ కాలంలో మొట్టమొదట రాష్ట్రంలో 3 కిలోమీటర్లకి యూపీ స్కూల్, 5 కిలోమీటర్లకి జడ్పీ స్కూల్, ప్రతి మండలానికి జూనియర్ కాలేజ్, ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్, అలా మొత్తం రాష్ట్రంలో పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు వందలాది స్థాపించడం జరిగింది. ఆ కాలేజీలు ఆ రోజు స్థాపించినందువల్లనే ఈరోజు తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా మనోళ్ళు మొదటి శ్రేణిలో ఉన్నారు. అంతేకాదు చదివించంగానే సరిపోలేదు కదా, ఉద్యోగాలు కావాలి కదా మన పిల్లలకి. అందుకు ప్రపంచంలో ఐటీ విప్లవం వచ్చింది. పూర్వం విప్లవం వచ్చినప్పుడల్లా ఎవరైతే అందుకుంటారో వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు, అభివృద్ధి ఫలాలు వస్తున్నాయి. ఆ కాలంలో ఎప్పుడైతే పారిశ్రామిక విప్లవం వచ్చినప్పుడు కొన్ని దేశాలు అందుకున్న వాళ్ళు అభివృద్ధి చెందారు. వ్యవసాయ విప్లవం వచ్చినప్పుడు అందుకున్న దేశాలు అభివృద్ధి చెందినాయి. అలానే ఐటీ విప్లవం వచ్చినప్పుడు నా తెలుగు జాతికి దీని ఫలితాలు అందాలనే ఉద్దేశంతో
ముందుండి బతిమిలాడి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ని ప్రపంచంలో అమెరికాలో తర్వాత ఇండియాలో హైదరాబాద్లోనే పెట్టించాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ వరుస పరంపర ఈరోజు మీరు సైబరాబాద్ పోతే ఏం కనపడుతుంది? ఇదొక సింగపూరా, లండనా, జర్మనీయా, ఇదొక అమెరికా, దేశానికి పోటీ తక్కువ కాకుండా అభివృద్ధి చెందింది. దాని వలన ప్రతి కూలోడింటా ఈరోజు ఐటీ ఉద్యోగం చేస్తున్న పిల్లలు ఉన్నారు, ప్రతి రైతుంటా ఐటీ ఉద్యోగం చేస్తున్న పిల్లలు ఉన్నారు, ప్రతి కార్మికుడింటా ఐటీ ఉద్యోగం చేస్తున్న పిల్లలు ఉన్నారు. తద్వారా అక్కడ సంపాదించి ఇక్కడ ఫ్యామిలీస్కి డబ్బులు పంపితే మన సంపద పెరుగుతుంది. ఆ విధంగా లక్షలాది మందికి ఉద్యోగాలు ఇప్పించాడు. మళ్ళా మొన్న రాష్ట్రం క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు బాధ్యత తీసుకున్న తర్వాత విభజన చెందిన రాష్ట్రంలో కూడా వేలాది పరిశ్రమలు తెచ్చాడు, లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాడు, 5.5 లక్షల మందికి లెక్క చెప్పి ఉద్యోగాలు ఇప్పించాడు ప్రైవేటు పరంగా, ప్రభుత్వంలో కాక. అంతేకాదు డైరెక్ట్గా 5.5 లక్షల మందికి ఇస్తే ఇండైరెక్ట్గా 20 లక్షల మందికి ఉపాధి కలిగింది. అది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటిది. అంతేకాదు ఇంకా చెప్తా పోతే అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఏది చేసినా ఈ రాష్ట్రంలో అభివృద్ధి గురించి రచించాలంటే చంద్రబాబు నాయుడు తర్వాతనే ఎవరైనా సరే. అభివృద్ధికి చిరునామా, ఉపాధి కల్పించడానికి చిరునామా, సంక్షేమానికి చిరునామా చంద్రబాబు నాయుడు. అలానే మహిళలందరికీ దీపం పథకం పెట్టింది ఎవరు? పొయ్యి దగ్గర ఊది ఊది ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చి ఇబ్బందులు పడుతున్నటువంటి మహిళల్ని ప్రపంచంలోనే మొదట కనుక్కున్నవాడు చంద్రబాబు నాయుడు. ప్రపంచంలోనే గ్యాస్ కనెక్షన్లు ప్రభుత్వం ద్వారా అందజేసినవాడు చంద్రబాబు నాయుడు. ఆ విధంగా ఆదుకున్నాడు ఆనాడే. అంతేకాదు ఈ రోజు కూడా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మనం వింటున్నాం, భారతదేశం వ్యవసాయక దేశం, వ్యవసాయం అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది, దానికి కావాల్సినటువంటి నీటి వనరులు ఉన్నాయి, భూభాగం ఉంది, నదులన్నీ అనుసంధానం చేయాలని మొదటి పంచవర్ష ప్రణాళికలో చెప్పారు. మరి ఏమైంది? ఎవరు చేశారు? ఎవరు పట్టించుకున్నారు? తెలుగుదేశం వచ్చిన తర్వాత మాత్రమే నదుల అనుసంధానం ప్రారంభమైంది భారతదేశంలో. ఆ రోజు అన్నగారు కృష్ణా పన్నా నదిని అనుసంధానం చేసి తెలుగు గంగ ద్వారా రాయలసీమలో నీళ్లు ప్రవహింపజేసి రాయలసీమను సస్యశ్యామలం చేశాడు. అందరి నీవా, గాలేరు, నగిరి ఇట్లాంటి పథకాలన్నిటి ద్వారా. మొన్న చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమని గోదావరి కృష్ణా నదిని కలిపి గోదావరిలో ఎక్కువగా ఉన్న నీటిని డెల్టాకి మళ్లించి గోదావరిలో ఉన్నటువంటి కృష్ణలో మిగిలినటువంటి నీటిని శ్రీశైలం ద్వారా రాయలసీమకు పంపించి రాయలసీమలో చెరువులన్నీ నింపాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా చివరికి పులివెందుల్లో గండికోట చెరువు కూడా చంద్రబాబు నాయుడు గారి వల్లనే నీళ్లు వచ్చినాయి. వాళ్ళ నాన్న 5 ఏళ్లు ముఖ్యమంత్రి చేసిన కనుక ఇలా చెప్తా పోతే చాలా కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు. సమయం మరొకసారి మాట్లాడుకుందాం. కొన్ని మాత్రమే ముచ్చటకి మీ ముందు స్పర్శించా. అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి, భావి తరాలకి మరి అవసరం ఆయన పాలన. అందుకోసం మనందరం కూడా ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో క్లిష్ట సమస్యలు ఎప్పుడొచ్చినా బాబు గారి నాయకత్వమే దిక్కైతుంది. ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు లూటీ చేసినప్పుడు, మొన్న రాష్ట్రంలో విభజన చెందినప్పుడు, క్లిష్ట సమయంలో, ఇప్పుడు రాష్ట్ర ఖజానా ఒట్టిపోయింది. అప్పులు చేసిన వాళ్ళు ఏమైతున్నారు? ఐపీ పెడుతున్నారు. రాష్ట్రం పరిస్థితి కూడా అదే వచ్చింది ఇప్పుడు. అలాంటి స్టేజ్లో బాధ్యత మనకి రాబోతా ఉంది, తీసుకొని మళ్ళా బాగు చేసే కార్యక్రమం. అందుకని ఈ క్లిష్ట సమయంలో రాష్ట్రంలో మనందరం కూడా ఆలోచించాలా. కేసులు పెడతారు, లాంటి ఇదవుద్ది అదవుద్ది అని వెనక ముందు ఆలోచించే సమయం కాదు ఇది.
ఆ రోజు బ్రిటిష్ వాడు ఏ విధంగానైతే మన ఆ సంపదంతా దోపిడీ చేశాడో, మన ఏ విధంగానైతే కేసులు పెట్టి పోలీసు పాలన చేసి భయభ్రాంతులు చేశాడో, అదే విధంగా ఈరోజు జరుగుతుంది ఆంధ్రదేశంలో. ఆనాడు మన పెద్దలంతా బ్రిటిష్ వాళ్ళ తూటాలకు భయపడో, బ్రిటిష్ వాళ్ళ దౌర్జన్యాలకు భయపడో వెనక ముందు ఆడితే ఈరోజు మనం స్వేచ్ఛా వాయువులు పీల్చేవాళ్ళవా? ఈ విధంగా ఉండేవాళ్ళవా? ఆ రోజు మన వాళ్ళు, మన పెద్దలు, పూర్వీకులు ఏ విధంగా నడుంగట్టి బ్రిటిష్ వారి పాలనకు ఎదురుగా పోరాటం చేసి పారదోలారో, అదేవిధంగా ఈరోజు మనం ఆంధ్రదేశంలో ఈ అరాచక పాలన నడుం బిగించి మనందరం కూడా మరొక ఆంధ్రప్రదేశ్లో స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణానికి, పోరాటానికి తెర తీయాలి. దానికి మీరందరూ నడుం కట్టాలి, ప్రతిరోజు ఆలోచించాలి. మనందరి భవిష్యత్ కోసం, మన రాష్ట్ర భవిష్యత్ కోసం, భావితరాల భవిష్యత్ కోసం మనందరం కూడా శపథం చేసి పాలన పునఃప్రతిష్ఠిద్దాం. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసి మన పిల్లలకి బాటలు వేద్దామని ఆలోచించవలసిందిగా కోరుతూ ఈ జన్మదినం సందర్భంగా మనందరం పునరంకితం అవుదామని మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు శ్రీ జనార్దన్ గారు. చాలా చక్కగా విపులీకరించి ఆయన నారావారిపల్లె నుంచి నవ్యాంధ్రప్రదేశ్ వరకు నడిచిన నడక తీరు మొత్తం కూడా సుస్పష్టంగా తెలియజేసినందుకు మీకు అభినందనలు తెలియజేస్తున్నా. మీ అందరికీ తెలుసో లేదో, ఈ మధ్య అమ్మా సత్యవాణి గారి మీకు తెలుసో లేదో, ఈ మధ్య జనార్దన్ గారు ఎన్టీఆర్ చరిత్ర మొత్తం కూడా నిక్షిప్తం చేసే ఒక కమిటీ ఏర్పడింది. ఆ కమిటీకి చైర్పర్సన్గా ఉన్నారు ఆయన మొత్తం భారతదేశంలోనూ ఇతర దేశాల్లో కూడా ఉన్న ఎన్టీ రామారావు సాహచర్యంతో ఉన్న వాళ్ళందరి దగ్గర నుంచి కూడా ఆయన జీవిత చరిత్ర, జీవితానికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా క్రోడీకరించి దానికి ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసి అందులో నిక్షిప్తం చేసే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని స్వీకరించారు. అందుకే మనకి చాలా వివరాలన్నీ కూడా తెలియజేశారు. ఇంకా అట్లాగే వదిలితే టైం అంతా ఆయనే తీసుకున్నట్టని చిన్న సైగ చేసి మిమ్మల్ని ఆపాము సార్. మీ దగ్గర మొత్తం ఉందని తెలుసు. ఇక మాట్లాడే వాళ్ళందరూ అన్నీ చెప్పారు కనుక నిక్షిప్తంగా 1-2 నిమిషాలను ముగిస్తారు. ఇప్పుడు మాజీ మంత్రిని శ్రీమతి సుజాత గారు. పనిలో పని ఇంకోటి ఇప్పుడే వర్ల గారు గుర్తు చేశారు. అన్నగారు గురించి ఈ తరం వాళ్ళు స్మృతులన్నీ మర్చిపోతున్నారు, అన్నీ గుర్తుండట్లా. భావితరాలకు తెలియజేయాల. ఆయన చరిత్రాత్మకమైనటువంటి పురుషుడు కనుక ఆయనకు సంబంధించిన అన్నీ సేకరించి వారు చెప్పినట్టు ఆయన అసెంబ్లీ స్పీచ్ ప్రసంగాలు, బయట చారిత్రక ప్రసంగాలు, అలానే వెబ్సైటు, అట్లానే సావనీరు, ఇంకొక యాప్ ఆయన పేరుతో తీసుకొస్తున్నాం. దీనికి 2 ప్రోగ్రాములు పెట్టాం బాబు గారి సూచన మేరకు. ఒకటి విజయవాడలో అనుమోలు గార్డెన్స్లో అవుట్డోర్లో 5 ఎకరాల పొలంలో ప్రోగ్రాం. దానికి 28వ తేదీ సాయంత్రం 4:30 గంటల నుంచి 8 గంటల వరకు ప్రోగ్రాం ఉంటుంది. రజనీకాంత్ గారు వస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు వస్తారు, అలానే బాలయ్య గారు, మొట్టమొదటి ఎన్టీ రామారావు గారితో మీద పుస్తకం రాసిన ఇండియా టుడే మాజీ ఎడిటర్ ఎస్ వెంకటనారాయణ గారు వస్తారు. అన్నగారిని దించినప్పుడు ఆయన పోరాటంలో పాల్గొన్నటువంటి వ్యక్తి కనుక మీరందరూ కూడా తప్పనిసరిగా ఆ ప్రోగ్రాంకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఏ దశ నుంచి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు, ఎంత ఉన్నత శిఖరాలను అధిరోహించారు, సమాజానికి, రాష్ట్రానికి ఏ విధమైనటువంటి సేవ చేశారు, చాలా వివరంగా మాట్లాడారు. నేను ఒక అంశాన్ని మీ ముందు ఉంచదలుచుకున్నా. ఈ రోజున పేపర్లలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి హెడ్లైన్ మీరు అందరూ కూడా చూసుంటారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశంగా భారతదేశం ఉద్భవించింది. 143 కోట్ల జనాభాతో చైనాని అధిగమించి భారతదేశం ఇవాళ నంబర్ 1 స్థానంలో నిలిచింది. ఈ పరిణామాన్ని ఎప్పుడోనే చంద్రబాబు నాయుడు గారు గతంలోనే ఆయన అనేక సందర్భాల్లో మాట్లాడుతూ భవిష్యత్తులో అత్యంత జనాభా కలిగినటువంటి దేశంగా భారతదేశం ఉద్భవిస్తుంది,
దానిలో కూడా అత్యధిక యువత కలిగినటువంటి దేశంగా ఇవాళ యునైటెడ్ నేషన్స్ వారు రిలీజ్ చేసినటువంటి ఆ రిపోర్ట్లో అది కూడా చెప్పారు. అత్యధిక యువత కలిగినటువంటి దేశంగా కూడా ఇవాళ భారతదేశం ఉంది అని చెప్పి. మరి గతంలో వారు ఈ అంశాన్ని ప్రస్తావించి భవిష్యత్తులో అదే మన దేశానికి ఒక గొప్ప ఆయుధంగా మారబోతూ ఉంది, ప్రపంచంలో మరే ఇతర దేశానికి లేనంతగా మన దేశానికి యువత ఒక శక్తిగా మారబోతున్నారు, వారి భవిష్యత్తుకి మనం గట్టి పునాది వేయాలి అని గతంలోనే ఆయన ఆలోచించి ఈ అంశాన్ని ముందుగానే ఆయన గమనంలోకి తీసుకుని ఆ రోజున ఈ యువతని మనం సరైన దారిలో పెట్టాలి, వారికి సరైనటువంటి మార్గాన్ని చూపించాలి, ఈ శక్తిని మనం సరైనటువంటి దిశగా మనం ఉపయోగించుకోవాలని చెప్పి వారు ఆలోచన చేసి మరి అటువంటి యువశక్తికి మంచి ఉపాధి అవకాశాలు కలిగే విధంగా ఆయన అనేక రకాలుగా ఆయన కష్టపడి మంచి విద్యాలయాలు నిర్మించి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఆయన కష్టపడటం వల్ల ఇవాళ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా కూడా దాదాపు 60-70% దేశాలలో ఇవాళ మన దేశానికి మన రాష్ట్రానికి చెందినటువంటి యువత అనేక దేశాల్లో కష్టపడి పనిచేస్తున్నారు. తద్వారా దేశానికి రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుంది. కాబట్టి అంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏ విధంగా ఉంటుందో ఇవాళ మనం చూసినటువంటి ఆ ప్రధాన శీర్షిక ద్వారా మనం ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. అంటే ముందుగా జరగబోయేటటువంటి పరిణామాలని ఆయన ఊహించటం, ఆయన పసిగట్టడం. చాలామంది చాలా చులకనగా మాట్లాడతారు ఒక్కొక్క సందర్భంలో, ఆ విజన్ ఏంటండి ఏదో మాట్లాడుతూ ఉంటారు ఆయనని. కానీ ఇటువంటి హెడ్లైన్స్ చూసినప్పుడల్లా వాళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారు గుర్తుకు రావాలి. చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు ఏ విధంగా ఉంటుందో గుర్తుకు రావాలి. దట్ ఈజ్ నారా చంద్రబాబు నాయుడు గారు. భవిష్యత్తులో జరగబోయేది ముందుగానే ఆయన పసిగట్టడం, ఆయన దృష్టిలో గమనంలోకి తీసుకోవటం, దానికి కావాల్సినటువంటి మార్గాన్ని నిర్మించడం అనేదే చంద్రబాబు నాయుడు గారి విజన్లో ఉన్నటువంటి గొప్పతనం. అటువంటి గొప్ప నాయకుడి జన్మదినం ఈ రోజున మనం ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. మరొకసారి మరి నా తరఫున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున కూడా మరి దైవ సమానులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మనందరి అభిమాన నాయకుడు, ఆదర్శప్రాయుడు, రేపు ఎప్పుడు ఎన్నిక జరిగినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 73వ జన్మదినాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో అంగరంగ వైభవంగా మనం జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పెద్దలు వర్ల రామయ్య గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు సాంబశివరావు గారు, శాసనమండలి సభ్యులు శ్రీ అశోక్ బాబు గారు, పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ జనార్దన్ గారు, అధికార ప్రతినిధి శ్రీ పట్టాభి గారు, మాజీ మంత్రివర్యులు శ్రీమతి సుజాత గారు, మాజీ శాసనసభ్యులు శ్రీ జలీల్ ఖాన్ గారు, మాజీ శాసనమండలి సభ్యులు శ్రీ రామకృష్ణ గారు, వేదిక పైన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దలు, సోదర సోదరీమణులు, పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ముందుగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరపున 5 కోట్ల మంది ప్రజల తరపున మన అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ, భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు అందించి అతి తొందరలోనే మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ప్రజలు బాగోగులు చూడాలని చెప్పి ఈరోజు భగవంతుడికి ప్రార్థన చేస్తున్నాం.
82 మార్చి 29వ తారీఖున సమాజమే దేవాలయం, పేదవాడే దేవుడు అనే నినాదంతో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అంతవరకు ఆంధ్రులంటే మద్రాసీయులుగా ఉండేవాళ్ళు. ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవం పూర్తిగా ఢిల్లీ నడివీధుల్లో అవమానించబడినటువంటి పరిస్థితిలో తెలుగువాడి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినటువంటి సంగతిని ఒక్కసారి మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. తరువాత మన నాయకుడు, మనందరి ఆదర్శప్రాయుడు 1995వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. వ్యవస్థాపక అధ్యక్షులు సంక్షేమమే ధ్యేయంగా, పేదవాడి అభివృద్ధే ధ్యేయంగా, తెలుగువాడి ఖ్యాతిని దేశ విదేశాల్లో ఇమూడింపజేయాలనే ఉద్దేశంతో పనిచేస్తే మన అధ్యక్షుల వారు 95లో ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్ర పరిస్థితి చాలా దయనీయమైనటువంటి పరిస్థితి, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. ఆ రోజు కూడా ఉద్యోగస్తులకి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. నా అదృష్టం ఆయన ముఖ్యమంత్రి కావడం, నేను అదే సమయంలో శాసనసభ్యుడిగా ఎన్నిక కావడం కూడా నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన నాయకత్వంలో 6 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసే అదృష్టం, ఆయనతో అతి దగ్గరగా ఉండే అదృష్టం, ఆయన నాయకత్వంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి అవకాశం నాకు దక్కడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎన్నో నేర్చుకున్నాం. నేను 25 సంవత్సరాలకి ఎమ్మెల్యే అయ్యాను, యంగెస్ట్ ఎమ్మెల్యే. చాలా కోపం, ఆవేదన ఉండేది. అటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడల్లో నడిచి ఆయన యొక్క ఆచరణ మనం అనుసరించి ఈరోజు ఈ స్థాయికి రావడం చాలా సంతోషం. 95లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగులేదు. చాలామంది చాలా హోప్ పెట్టుకున్నారు. ఆ రోజు ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రజల హృదయాలు మళ్ళీ చూడగొనాలి. ఇటువంటి కష్టాలు వచ్చాయి. అదే సమయంలో దేశంలో పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. అదే సమయంలో ప్రపంచ దేశాలు టెక్నాలజీ మీద ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. మహానుభావుడు ఆ రోజే మైండ్ అప్లై చేసి రేపు భవిష్యత్తులో జరగబోయినటువంటి విషయాలు గమనం తీసుకొని ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా సరే ఆ రోజు ఆర్థిక సంస్కరణలు ఈరోజు ధైర్యంగా ఘంటాపదంగా చెప్పదలుచుకున్నాం. భారతదేశంలో ఆర్థిక సంస్కరణలకి ఆరాధ్యుడు ఎవరైనా ఉన్నారంటే పివి నరసింహారావు తర్వాత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని గర్వంగా మనం ఈరోజు చెప్పుకోగలుగుతున్నాం. దానికి తోడుగా టెక్నాలజీ ఇచ్చారు. ఇవ్వడమే కాదు, ఒక విజన్ ఇచ్చారు. హైదరాబాద్ 2020 ఏ రకంగా హైదరాబాద్ని తయారు చేయాలి, దేశంలో ప్రపంచంలో హైదరాబాద్ నగరాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలని శాసనసభలో 2020 విజన్ ఇస్తే తెలియనటువంటి మూర్ఖులు, అవగాహన లేనటువంటి అవివేకులు ఎన్నో విమర్శలు చేశారు. విజన్ 2020 కాదు 420 అని మాట్లాడారు. చాలా అవహేళన చేశారు. ఎంతమంది ఎన్ని అవహేళన చేసినా సరే ఆయన మైండ్లో ఉన్నది తూచా తప్పకుండా అమలు చేశారు. కాబట్టే ఈరోజు హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే ఒక అగ్రగామి నగరంగా తయారైంది. ఎవరు మాట్లాడినా హైదరాబాద్ నగరం గురించి మాట్లాడుతున్నారు. హైటెక్ సిటీ కానీ, ఔటర్ రింగ్ రోడ్డు కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, మొన్న కరోనా వస్తే
మనకు మందు తయారు చేసినటువంటి భారత్ బయోటెక్ కానీ ఇంటర్నేషనల్ ఏ సంస్థ అయినా సరే హైదరాబాద్కు వచ్చిందంటే, ఈరోజు హైదరాబాద్ ఈ స్థాయిలో ఉందంటే దానికి కారకుడు మన నాయకుడు, మన చంద్రబాబు నాయుడు అని గర్వంగా మనం చెప్పుకోగలుగుతున్నాం. అది ఒక రోల్ మోడల్. ప్రతి ఒక్క మాట నిజం జరిగింది, నిజం చేశారు. అదే సందర్భంలో రాష్ట్రం విడిపోయింది, నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడింది, రాష్ట్రానికి రాజధాని లేదు, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, విభజన సమస్యలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కు మళ్ళీ ఒక గాడిలో పెట్టాలంటే, మళ్ళీ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా తయారవ్వాలంటే ఎవరి వల్ల సాధ్యపడదని ప్రజానీకం మళ్ళీ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసిన విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. విభజన జరిగినటువంటి రాష్ట్రాన్ని హైదరాబాద్నైతే ఏ రకంగా ఒక విజన్ ఇచ్చి ముందుకు తీసుకెళ్లారో, కొత్త రాష్ట్రాన్ని కూడా ఒక విజన్ ఇచ్చి మళ్ళీ అమరావతిని కూడా దేశంలోనే ఒక అగ్రగామి నగరంగా తయారు చేయాలని కలలు కన్నారు, ఆచరణ చేశారు. ఆచరణ అమలు చేసినటువంటి సందర్భంలో చాలా కష్టాలు వచ్చాయి. ఈరోజు పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో మనం అందరం చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితులు రాష్ట్రంలో మళ్ళీ రావడం ప్రజలు చేసుకున్నటువంటి దుర్మార్గం. నేను చాలా బాధపడుతుంటాను. 2 సందర్భాల్లో ప్రజలు పొరపాటు చేశారు, యామరపాటు చేశారు. 2003లో ఉమ్మడి ఆంధ్రలో తెలుగుదేశం పార్టీ గెలిచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఆంధ్ర రాష్ట్రం దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా తయారయ్యేది. మొన్న 2019లో ఒక్కసారి మళ్ళీ చంద్రబాబు నాయుడిని రిపీట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక భవిష్యత్తు కలిగినటువంటి రాష్ట్రంగా, దేశానికి ఒక దశ నిర్దేశించినటువంటి రాష్ట్రంగా అభివృద్ధి చెందేది. దురదృష్టవశాత్తు ఒక దుర్మార్గుడి చేతిలో ఈ రాష్ట్రం పడి సర్వనాశనం అయిపోయిందని ఒక బాధ, ఆవేదన కలుగుతుంది. అందుకే 5 కోట్ల మంది ప్రజలారా, ఆంధ్రులారా, చంద్రబాబు నాయుడికి పదవి గురించి కాదు, అధికారం గురించి కాదు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఒక చారిత్రాత్మకమైనటువంటి అవసరం కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ విధంగా ముందుకెళ్ళాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. 73 సంవత్సరాలు మొన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒళ్ళు మదమెక్కి మాట్లాడుతున్నాడు, ముసలోడు అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి ముసలోడని మదమెక్కి నువ్వు మాట్లాడుతున్నావు. మా బాబు గారితో దేంట్లో నువ్వు వస్తావో రమ్మని చెప్పి కోరుతున్నాను. నిరాటంకంగా 20 గంటలు కష్టపడి పనిచేసే తత్వమున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. నిరంతరం ప్రజలకి అందుబాటులో ఉండి సేవ చేస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఏది గెంతమంటావా, పరుగెత్తమంటావా, ఏం చేయమంటావు? నీకు కొబ్బరికాయ వంచి కొట్టలేనటువంటి పరిస్థితిలో నువ్వు మా నాయకుడి గారికి ఆ రకంగా ఎగతాళి చేయడం మంచి విధానం కాదని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి కూడా తెలియజేస్తూ మనందరం ఒక శపథం పొందాం. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి. మళ్ళీ మన రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టాలి, పిల్లల భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్ళాలి. ఆ రకంగా మనందరం కలిసికట్టుగా పనిచేద్దాం. ఇప్పుడే పట్టాభి గారు చెప్పారు, చైనా జనాభా ఎక్కువ ఉంది, మన నాయుడు గారు ఏంటి ఎప్పుడు చైనాను మించి దేశ జనాభా పెరుగుతుందని ప్రతి మీటింగులో మాకు చెప్తుంటే ఏదో అనుకున్నాం. కానీ ఆయన ముందే గ్రహించి చైనాని మనం ధీటుగా జనాభాలో పెరుగుతామంటే ఈరోజు పేపర్లో చూసిన తర్వాత ఆనందపడ్డాను. ఇంకొక మాట చెప్తున్నారు మన నాయుడు గారు, మన నాయకుడు, రేపు 2047వ సంవత్సరంకి ప్రపంచంలోనే భారతదేశం
అగ్రగామ దేశంగా తయారవుతుందని మన అధ్యక్షుల వారు ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళినా సరే అదే మాట చెప్తున్నారు. తప్పనిసరిగా మీరు గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారంటే అన్ని రకాలుగా ఆలోచించి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మాట్లాడినటువంటి వ్యక్తి. ఆయన చెప్పినట్టుగా జనాభాలో మొదటి స్థానంలోకి వచ్చాం. 2047కి ప్రపంచంలోనే భారతదేశం అగ్రగామి దేశంగా తయారవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు తెలుగు వాళ్ళు ప్రపంచమంతా ఉన్నారు. ఎవరి వాళ్ళు ఉన్నారు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు, ఎడ్యుకేషన్కి ప్రాధాన్యత ఇచ్చారు, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాడు, అందులో చదువుకొని మన పిల్లలు దేశ విదేశాల్లోకి వెళ్ళి అన్ని దేశాల్లో కూడా తెలుగువాడు ఇన్ఫ్లుయెన్షియల్ కమిషన్గా ఈరోజు కమ్యూనిటీగా తయారయ్యారంటే అది చంద్రబాబు నాయుడు గారు విజన్ అని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ, జన్మభూమి పిలుస్తుంది, రండి కదలరండి అని అధ్యక్షులు వారు ఆదేశాలు ఇచ్చారు. చాలామంది దేశ విదేశాల్లో ఉన్నవాళ్ళు వారి స్వగ్రామాలకు వచ్చి వారు ఆర్థికంగా కొంత పెట్టుబడి పెట్టి మన గ్రామాలన్నీ బాగు చేసినటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మళ్ళీ మన అధ్యక్షుల వారు ఈ జన్మదినం రోజున ఒక మంచి డాక్యుమెంట్ని రిలీజ్ చేస్తున్నారు. దాన్ని మనందరం అడాప్ట్ చేసుకోవాలి. మనమంటే తెలుగుదేశం పార్టీయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, దేశంలో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగువాడు చంద్రబాబు నాయుడు వల్ల ఉద్యోగాలు వచ్చి బయట దేశాల్లో డబ్బులు గడించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఈ డాక్యుమెంట్ని అడాప్ట్ చేసుకొని తెలుగుదేశం పిలుస్తుంది, రండి మీ గ్రామాలకి. మీరు రావడమే కాదు, ఆ గ్రామంలో ఒక చెల్లిని, ఒక అక్కని, ఒక తమ్ముడిని, ఒక చిన్నాన్నని, ఒక ఫ్యామిలీని దత్తత తీసుకొని వారిని ఆర్థికంగా పరిపుష్టి చేయమని ఒక బ్రహ్మాండమైనటువంటి ఐడియాలజీతో మన అధ్యక్షుల వారు ముందుకెళ్తున్నారు. దాన్ని మనం అడాప్ట్ చేసుకుని మనకు తెలిసిన వాళ్ళు ఎక్కడున్నా, లేకపోతే మనకు స్తోమత ఉంటే మన గ్రామాల్లో ఒక 5 ఫ్యామిలీస్ అని తీసుకొని ఆ విధానంతో మనం ముందుకెళ్తే రేపు భవిష్యత్తులో ప్రతి ఒక్కరిని ఆర్థికంగా ప్రతిపుష్టి చేయాలి. మనం ఎప్పుడు పెద్దవాళ్ళ గురించి మాట్లాడతాం, ధనవంతుల గురించి మాట్లాడతాం, కానీ మన నాయకుడు ఈ జన్మదినం రోజున నేను చాలా చేశాను, రాష్ట్రానికి అన్ని రంగాల్లో ముందుకు వచ్చాను, నా జీవితాశయం పేదరికం లేనటువంటి సమాజాన్ని చూడాలి, పేదరికం లేనటువంటి కుటుంబాన్ని చూడాలి, ప్రతి కుటుంబాన్ని ఆర్థిక పరిపుష్టి కల్పించాలని ఒక శపథంతో ఈరోజు అధ్యక్షుల వారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి మనందరం మనస వాచ కర్మణ అంకిత భావంతో ముందుకు తీసుకెళ్ళి పేదరికం లేనటువంటి సమాజాన్ని తయారు చేయడానికి మనందరం కలిసికట్టుగా పనిచేద్దామని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి మన అధ్యక్షుల వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేవుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలి, కష్టపడి ఇంకా పనిచేసే శక్తిని ఇవ్వాలి, రేపు రాష్ట్రానికి అతి తొందరలోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే అవకాశాన్ని భగవంతుడు కల్పించాలని భగవంతుని ప్రార్థిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై చంద్రబాబు.